అలానే మిస్సెస్రావు రియల్ ఎస్టేట్ గురించి రకరకాల కథనాలు రకరకాల విశ్లేషణలు వస్తూ ఉంటాయి. కానీ తెలంగాణలో యాక్చువల్గా ఎలా ఉందనేది నైట్ ఫ్రాంక్ అనేటువంటి ఒక సంస్థ సర్వే చేసింది. 2025-26 సంవత్సరానికి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనే దానికి జరిగినటువంటి రిజిస్ట్రేషన్ని ఒక కొలమానంగా తీసుకున్నారు. దాని ప్రకారం గత ఏడాది కంటే సుమారుగా 50,000 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. అంటే రిజిస్ట్రేషన్లు తగ్గాయి అంటే దాని అర్థం రియల్ ఎస్టేట్ ధమాల్ అంది తెలంగాణలో. కానీ రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చేటువంటి మొత్తం మాత్రం తెలంగాణ ఖజానాకి బాగా గత ఏడాదితో పోల్చుకుంటే ఎక్కువ వచ్చింది. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉండేటువంటి విల్లాలు అలాగే హైరేజెస్ ఇవి ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించినటువంటి కొనుగోళ్లు అమ్మకాలు వాళ్ళకి అందుబాటులో ఉండేవి జరగలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు గత ఏడాది ఇదే సమయానికి 13 లక్షల డాక్యుమెంట్లు నమోదు అయితే ఈ ఏడాది 12,50,000 మాత్రమే పరిమితమైంది. ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం మాత్రం గత ఏడాది కంటే 600 కోట్లు అదనంగా వచ్చింది. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీల పరంగా తెలంగాణకి 600 కోట్లు అదనంగా వచ్చింది. కానీ రిజిస్ట్రేషన్ల సంఖ్య తీసుకుంటే కనుక 50,000 తగ్గింది. దీనికి కారణం ఏంటంటే భూముల మార్కెట్ వాల్యూ పెంచడం. 2026 నుంచి కొత్త మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఇది దాదాపుగా 19,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా చేసుకొని ఈ సంవత్సరం అడుగులు వేస్తుంది. అంటే దీన్ని బట్టి ఈ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చాలా ఫ్లాట్లు గృహాల వైపు కొనుగోదారులు గృహాల వైపు మొగ్గు చూపడం, బ్యాంకుల నుంచి ఎక్కువగా రుణం పొందడం, ఇలా చాలామంది ఫ్లాట్లు లేదా ఫ్లాట్లు కొన్నారు. ఓపెన్ ఫ్లాట్లు ఎవరో కొనలా. చాలా వరకు రిజిస్ట్రేషన్లు అంతకుముందు కనీస ధర వద్ద రిజిస్ట్రేషన్ జరిగాయి. కానీ ఇప్పుడు అధిక డాక్యుమెంటేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ల పెరిగింది అమౌంట్. కోకాపేట కానీ కొండాపూర్ కానీ నానక్రమం కూడా ఇలాంటి చోట్ల కోటికి పైబడినటువంటి లగ్జరీ విల్లాలు బాగా విక్రయాలు జరిగాయి. అలాగే అధిక విలువ కలిగినట్టు ఆస్తుల రిజిస్ట్రేషన్ల శాతం 11% పెరిగింది. ఇది నైట్ ఫ్రాంక్ సర్వేలో వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే కనుక పేద మధ్యతరగతి వర్గాలకు హైదరాబాదు దూరం అవుతుంది. కేవలం ఉన్నత వర్గాలకు కుబేరులకు మాత్రమే పరిమితం అవుతుంది. సో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందా లేదా బాగుందా అనే దాని మీద మీరే ట్రోల్ చేయొచ్చు.